ఎక్కడా లేదు. అలాంటి ట్రైనింగ్ సెంటర్ ఒక చిన్న 1% ఖర్చు పెట్టాలని ఉంది కదా మేడం మాకు డిజేబుల్కి. ఆ ఫండ్స్ లో తీసి ట్రైనింగ్ సెంటర్ ఒకటి. ఒక పైలట్ గా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా గవర్నమెంట్ స్కిల్ కాలేజ్ ని ఒకసారి మనం లెటర్ పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. మేబీ అక్రాస్ స్టేట్ లో మనం ఒక యూనిట్ ఓపెన్ చేసేసి వీళ్ళ దగ్గర కూడా స్పేస్ ఉన్నాయి, స్కిల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు స్పేస్ అయినా ప్రొవైడ్ చేయండి, వీళ్ళు కనెక్ట్ అని చెప్పేసి వీళ్ళు ట్రై టు రైట్ లెటర్ టు అండ్ ఫాలో ఇట్ అప్. అది మనం చేయగలం ప్రస్తుతానికి. ఓకే, నెక్స్ట్ మేమని ఒక రిజిస్ట్రేషన్ కార్డ్స్ మాట్లాడేసాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఏముంది? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మేడం. పిల్లల స్ట్రెంత్ బట్టి సో అది చూసుకోండి, ఎక్కడ స్కాటర్డ్ గా ఉన్నారా అవన్నీ చెక్ చేయండి. ఓకే, సెకండ్ హౌసెస్ ఇల్లు స్థలాల విషయమై దానికోసం మేడం. థర్డ్ వన్ ఇది ఉన్నారు, వాళ్ళు కొంతమంది సర్టిఫికేట్ లేకపోవచ్చు మేడం, అవగాహన లేకపోవడం వల్ల వారి కోసం. ఇక ఫైనల్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీ తరపున అంటే మన జిల్లా తరపున అవేర్నెస్ క్యాంపస్ ఉందని. ఈ 4 థింగ్స్ మేడం. ఫస్ట్ 2-3 పాయింట్స్ కి మీరు 231 56 జూనియర్ అసిస్టెంట్ అటెండర్ ఏదైతే కలెక్టర్ గారి పరిధిలో ఉన్న పోస్టులన్నీ అది ఇంకా జీవో రాలేదు ఈ సంవత్సరం. అది ప్రతి సంవత్సరం జీవో వస్తుంది మేడం. మేము అడిగేది ఏంటంటే స్పెషల్ గా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టుల్లో మేము అడిగే రిక్వెస్ట్ ఏంటంటే సైట్ అలర్ట్ చేయడం కాకుండా ఓన్లీ హౌస్ అక్కడ కట్టించి ఇచ్చేటట్టుగా ఒక స్పెషల్ హౌసింగ్ మినిస్టర్ సార్ని కూడా రిక్వెస్ట్ చేయండి. ఇట్స్ అ పాలసీ డిసిషన్. నేను ఏం చెప్తున్నానంటే మన హౌసింగ్ మినిస్టర్ గారిని ఏమైనా సందర్భంలో కలిసి ఒక పాలసీ డెసిషన్ మనకి కావాలని చెప్పేసి అడగొచ్చు కదా.